హ్మ్. ప్రియులారా, మన సహోదరులారా, మీ అందరికీ మరొకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. నిన్నటి సాయంకాలం నుండి యూట్యూబ్లో, ఫేస్బుక్లో చాలా రకాలుగా ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతికి సంబంధించి చాలా రకాలుగా యూట్యూబ్లోను, టీవీలలో, సోషల్ మీడియాలో చాలా తెగ హడావిడి చేస్తూ ఒక్క నిమిషం, నేను ఒక్కటే నిమిషంలో నేను మీ ముందుకు వస్తాను. అయినదా లేదా చూస్తున్నాను, క్లియర్గా ఉన్నదా లేదా అని చూస్తున్నాను. జస్ట్ ప్లీజ్ బియర్ విత్ మీ. ఒక్కటే నిమిషంలో నేను మీ ముందుకు వస్తాను. అయినదా లేదా చూస్తున్నాను, క్లియర్గా ఉన్నదా లేదా అని చూస్తాను. జస్ట్ ప్లీజ్. మంచిది. వాయిస్ ఏదన్నా డిస్టర్బెన్స్ ఉంటే కాస్త తెలియచేయండి, నేను మీకు క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియులారా, మన సహోదరుడు పాస్టర్ ప్రవీణ్ గారి గురించి ఇప్పుడు తెగ అలచల్ చేస్తున్నటువంటి విషయాలన్నీ కూడా మనం ఎరుగుదు, మన ముందు చూస్తున్నాం. మనం నిన్నటి నుంచి ఎంత అడావుడి చేస్తున్నారంటే, ఒకసారి యూట్యూబ్ కూడా లైవ్ పెట్టాను, చూస్తున్నాను. మేబీ ఎవ్రీథింగ్ ఓకే. చూసేవాళ్ళు దయతో మీరు మీ అభిప్రాయాలను కూడా నాకు పంచుకోండి. ప్లీజ్ అందరూ కూడా. మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మాట్లాడబోతున్నాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. నిన్నటి దినం అంటే సుమారు మార్చి ఈ నెల 30వ తేదీ నుంచి, ఈరోజు 31వ తేదీ నేను మాట్లాడుతున్నది. ఈరోజు నిన్నటి నుంచి మనం చూస్తున్నటువంటి విషయము, ప్రవీణ్ పగడాల గారు వైన్ షాప్కి వెళ్ళాడు. వైన్ షాప్కి వెళ్ళి మద్యాన్ని కొనుగోలు చేసి బైక్ రైడ్ చేశాడు. ఆ బైక్కు హెడ్ ల్యాంప్ లేదు. ఇవన్నీ కొన్ని చూడడం. థ్యాంక్ యూ బ్రదర్ కొర్నీల్ గారు, థ్యాంక్ యూ. మనం చూస్తున్నాం. మొత్తానికి ప్రతి మనిషికి ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఒకటి వారి యొక్క ఏమంటారు దాన్ని, అహం, ఈగో సాటిస్ఫాక్షన్ అంటారు కదా. మొత్తానికి మనిషిని చంపేశారు. ఇప్పుడు తనకున్న మానవత్వాన్ని చంపడానికి తెగ ప్రయాసపడుతున్నారు, తెగ ప్రయత్నం కూడా చేస్తున్నారు. ముందు మనిషిని చంపారు, ఇప్పుడు తన మానవత్వాన్ని చంపడానికి చాలా ప్రయాసపడుతున్నారు. మనం అందరూ ఊహించింది, ఆ మరణించిన రోజే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే ఆల్కహాల్ తీసుకొని బండి నడుపుతున్నాడని అప్పుడే ఒక మాటను క్రియేట్ చేశారు. వాస్తవానికి ఈరోజు 31వ తేదీ, మార్చి నెల 31వ తేదీ
పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సి ఉండే, ఇంకా రావడానికి ముందుగానే పోలీస్ అధికారులు కూడా సీసీ ఫుటేజ్ని చూపించారు. చాలా క్రిస్టల్గా ఉన్నది. ఏ టోల్ గేటును ఏ టయానికి ఎంత దాటాడు, ఎప్పుడు దాటాడు అనేది. సో మంచి సమాచారాన్ని అధికారులు సేకరించారు. బట్ నిన్నటి దినాన మరి పోలీసు వారికి తెలిసినదో లేదో ఈ సమాచారం ఏదైతే ప్రవీణ్ పగడాల గారు మద్యం కొనుగోలు చేయడానికి వైన్ షాప్ దగ్గర ఆగి తీసుకున్నాడు అనేటువంటి సమాచారాన్ని కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, కొన్ని టీవీ ఛానల్స్ ఎక్కడో కొన్ని ఫొటోస్ను మార్పింగ్ చేసి ప్రవీణ్ పగడాల గారు ఒక చోట కూర్చున్నట్టుగా బైకు తలకాయ ఎంచుకొని అలసిపోయి కూర్చున్నట్టుగా పోస్ట్ పెట్టినటువంటి కొంతమంది కొన్ని ఫోటోలు అలసలు అవుతున్నాయి. సో దీని గురించి మనం అందరం అధికారులకు ఈ విషయాలు తెలుసా, అధికారులు అధికారికంగా వెల్లడించారా లేదా అనేది మనం ఫస్ట్ థింగ్ మనం క్వశ్చన్ చేయాల్సినటువంటిది. ఇక ఈ ఫోటోలు తీసినటువంటి వాడు ఎవడు అసలు? ప్రవీణ్ పగడాల గారు బైక్ పక్కన ఆ హెడ్ ల్యాంప్ లేకుండా కూర్చున్న ఫోటోను ఎవడు తీసినాడు? ఫస్ట్ ఈ ఫొటోస్ను ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫొటోస్ను మార్పింగ్ చేసినట్టుగా కాస్త అనుమానం ఉంది అందరికీ. ఇప్పుడు ఏం చేద్దామని అసలు మొత్తానికి ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఆయన ఒక ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తి అని క్రైస్తవ సమాజం తెలుసుకొని గలమెప్పుతున్నారు. ఆయన మృతి పట్ల అందరూ కూడా సానుకూలతను తెలియజేస్తున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు. ఎక్కడ చూసినా నిరసనలు, ఎక్కడ చూసినా వి వాంట్ జస్టిస్ అనేటువంటి వాయిస్లే. దీన్ని ఎలా అనసాలి? ఇది చాణక్య నీతి అంటారండి. చాణక్య నీతిలో బాగా కొంతమంది బాగా తలపడిన రాజకీయ నాయకులు ఈ చాణక్య నీతిని పాటిస్తారు. అదేంటంటే ముందు సమాధానంగా చెప్పాలి, తర్వాత దానం ఇవ్వాలి, వినకపోతే తర్వాత భేదాన్ని పుట్టించాలి, తర్వాత దండోపాయాన్ని ప్రయోగించాలి అనేటువంటి ఈ చాణక్య నీతిని రాజకీయ నాయకులు చాలామంది నమ్ముతారు. ఇది కొంచెం క్రూరత్వం కలిగినటువంటి వాళ్ళు దీన్ని పాటిస్తారు కూడా. దీంట్లో ఏ డౌట్ లేదు. మనందరం ఎరుగుదు. సామదాన భేద దండోపాయాలను సమయోచితంగా ప్రయోగించడమే రాజకీయ నీతి, రాజనీతి అని చాణక్యుడు చెప్పాడని చాలామంది నమ్ముతారు. ఇది ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి విషయంలో నెమ్మదిగా మెల్లమెల్లగా అది అప్లై చేస్తున్నట్టుగా మనం అందరం చూస్తున్నాం, కనబడుతుంది. ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది మనందరికీ. మొదట ప్రమాదము అన్నారు, తర్వాత అది ఆల్కహాల్ సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్ అని అంటున్నారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేటువంటి కేసు, ఈ పదం రావడానికి ముందునే కొంతమంది మతోన్మాద ఊర కుక్కలు, ఇంకా చెప్పాలంటే వాండర్ పెట్టి గాడిదలు, ఈ గాడిదలు ముందుగానే ప్రవీణ్ పగడాల గారి గురించి ఆయన తాగి బండి నడిపాడని బూతు పదాలు వాడుతూ కొన్ని వారి సోషల్ మీడియా దాంట్లో కూడా పోస్టులు పెట్టుకున్నారు. నేను అంటాను, ఆయన తాగినాడా లేదా అనేది అధికారులు, డాక్టర్లు, వైద్యులు కదా వెల్లడిపరచాల్సింది. ఈ మతోన్మాదులకు ఎలా తెలిసింది ముందు? మనం ఆలోచించవలసినటువంటి విషయం. వీళ్ళు ఎలా నిర్ధారిస్తారు తాగి చనిపోయాడని? ఎలా నిర్ధారిస్తారు? అది అన్న తర్వాత నిన్నటి దినము ఒక యూట్యూబ్ అండ్ టీవీ ఛానల్ వాడు మరి ఇది అధికారులకు తెలిసి చేశాడా, తెలియక తన యూస్ కొరకు, ఇప్పుడు హాట్ టాపిక్ కదండి, ఈ హాట్ టాపిక్ను కొంచెం కారం మసాలాలు జోడించి చేద్దామని చేస్తున్నాడు కదా ఇతను. మరి ఏంటి, ఏం బేసిక్ చేసుకొని ఇప్పుడు ఏదైతే మార్పింగ్ ఫొటోస్ ఉన్నాయో ఆ ఫొటోస్ అన్నింటిని ఇప్పుడు చూసి ఎక్స్పర్ట్స్, క్రిస్టియన్స్లో కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారండి. మీరు డోంట్ థింక్ యాజ్ నార్మల్లీ. క్రైస్తవులు ఎప్పుడు అంత చీప్గా, చిల్లరగా, తెలివి లేను లేక జ్ఞానం లేను లేక ఎప్పుడు అంచనా వేసుకోకండి. అవి మార్పింగ్ ఫొటోస్ అని చాలామంది సహోదరులు దాన్ని ఖండిస్తున్నారు. ఇప్పుడు మార్పింగ్ చేసిన ఫోటోలను మీ టీవీ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ
ఒక ఉన్నతమైనటువంటి అభ్యుదయ భావాలు కలిగినటువంటి ప్రవీణ్ పగడాల గారు లాంటి వాడిని ఒక త్రాగుబోతుగా చిత్రీకరిస్తూ మీరు మాట్లాడుతున్న దానికి మీరు తప్పక మూల్యం చెల్లించక తప్పదు. గుర్తుపెట్టుకోండి. దీన్ని మన దేశ చరిత్రలో ఇది ఒక భయంకరమైనటువంటి ఒక సంఘటనగా ఇది లిఖించబడుతుంది. చూడండి, మీరు ఖచ్చితంగా లిఖించబడుతుంది. ఎందుకంటే ఈ ప్రవీణ్ పగడాల గారి మృతి ఒకవేళ యాక్సిడెంటా ఏదైనా కానీ ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి యొక్క సావుని ఇలా వ్యాంగ్యంగా మాట్లాడుతూ తప్పుడుగా చిత్రీకరిస్తూ తనను రోజుకు ఒక రీతిగా వేధిస్తున్నటువంటి, ఆయన మీద తప్పుడు నిందలు మోపుతున్నటువంటి ఈ సమాజం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటుంది. చూడండి, మహనీయులను ఇలాగే చంపినారు గతంలో కూడా. స్వతంత్ర సమర యోధులు, పోరాటం చేసిన చాలామంది పోరాట యోధులను కూడా కొంతమంది పేరుకాంక్ష, రాజకీయ కాంక్ష, పదవీకాంక్ష కలిగినటువంటి వాళ్ళు చంపి వారిని తప్పుడుగా చిత్రీకరించి చరిత్ర పుటల్లో వారిని గురించి తప్పుడుగా చిత్రీకరించినటువంటి ఉదాంతాలు, కథలు ఎన్నో ఉన్నాయి. ఆ కథకు సంబంధించినటువంటి అదే ప్రయోగాన్ని ప్రవీణ్ పగడాల గారి మీద ప్రయోగించారు. ఉన్నతమైన అభ్యుదయ భావాలు కలిగినటువంటి వ్యక్తిని ఇలా ప్రమాదానికి గురైనడని క్రియేట్ చేయాలి. రెండోది, ఆయన ఒక్కడే ఒంటరిగా బైక్ మీద లైట్ కూడా లేకుండా బండి తోలుతున్నాడు అంటే ఎంత అజ్ఞాని అని నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత అజ్ఞానంతో ఉన్నాడో చూడండి. ఇక ఆ డ్రైవింగ్ను పూర్తిగా తాగి చేస్తున్నాడని నిరూపించాలి. ఇప్పుడు స్లోగా అది ఎక్కిస్తున్నారు అనమాట. రిపోర్ట్ రావడానికి ముందుగానే స్లోగా ఎక్కిస్తున్నారు. సో ఇక కుక్కను ఇది అంటారు కదా, కుక్కను చంపాలంటే ముందుగా అది పిచ్చి కుక్కని ముద్రేయాలి. ఇప్పుడు మంచివాడైన ప్రవీణ్ పగడాల గారి యొక్క సాక్ష్యాన్ని దెబ్బతీయాలంటే ఏం చేయాలి? ఆయన త్రాగుబోతండి అని చెప్పాలి. దీని అంతటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి, ఫుల్ స్టాప్ పడేటువంటి ఒక చిన్న సలహా నేను ఇస్తాను. దయతో ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఎవరైనా సరే మీకు తెలిసినటువంటి విషయాలు కూడా పంచుకోండి, ఏం పర్లేదు, ధైర్యంగా పంచుకోనండి. ఇది గలం ఇప్పేటువంటి సమయం వచ్చిందండి. దయతో అందరూ మాట్లాడాల్సిందే. ఇక్కడ మరుగు నుండి మనం అందరూ 200 సంవత్సరాలు ఏం బతకమండి. మన లైఫ్ కూడా చాలా షార్టే. మనం పోయేటానికి ఖచ్చితంగా పోతాం. ఊరికే భయపడి అమ్మో నాకేదైతుంది, కొంతమంది ఎట్టున్నారంటే వీళ్ళు భయపడే మాటలు, వీళ్ళు 200 300 సంవత్సరాలు బతుకుతారేమో అన్నట్టుగా మాట్లాడుతుంటారు. అదేం లేదులే, అంత సీన్ ఏం లేదు. బతికిన 4 రోజులైనా కాస్త ప్రభు కొరకు రోషంతో మాట్లాడదాం. ఏం కాదులేండి, భయపడకండి. ఇక్కడ చచ్చిపోయినంత మాత్రాన మనం కోల్పోయేది ఏమన్నది, మహా అయితే మన కుటుంబ సభ్యులకు దూరం అవుతాం. అని మహిమలో క్రీస్తు ప్రభుతో స్తెఫను వలె ప్రభుని యేసయ్య ఆ కుడి పార్శ్వమున కూర్చుంటాం. ఆధిక్యత కంటే ఈ లోకంలో ఉన్న ఇవేం పెద్ద గొప్పలేం కాదు. మరీ అంత భయపడకండి, భయపడి అంత బతకండి సార్. నేటి క్రైస్తవ్యానికి ఆశీర్వాదాలు, దీవెనలు, స్వస్థతలు చెప్పి బ్రతుకు మీద ఆశ పుట్టించారు. జీవితం అంటే ఆశ పుట్టించారు. భక్తి అంటే మంచిగా హాయిగా బ్రతకడం, ప్రశాంతంగా బ్రతకడమే జీవితం అని బోధించారు. కానీ అపోస్తలులు ఎవరు కూడా ఇది చెప్పలేదు సార్. ఇది ఎవరు చెప్పలేదండి. మనం అంతా రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయినాం. ఈ తరం క్రైస్తవులంతా వెరీ రాంగ్ రూట్లోకి వెళ్ళినాం. బైబిల్ చెబుతున్న దానికి యాంటీగా ప్రయాణం చేస్తున్నారు. బతకడమే భక్తి అయిపోయింది. ఇప్పుడు ఆది అపోస్తలుడు సావడమే విశ్వాసం, భక్తి అయిపోయింది. వాళ్ళకి బ్రతకడమే భక్తిగా మార్చుకొని దిన గండంగా బ్రతికారు. కానీ ఏ రోజు భయపడి మొల్ల కూర్చోలేదండి. చంపుతారని తెలిసిన సువార్త ప్రకటించడం ఆపలేదండి. చంపుతారని తెలిసిన బయటికి రావడం ఆపలేదండి వాళ్ళు. మరి ఈ తరంలో ఎలా తయారయ్యారంటే, ఇల్లు ఉండడం, కారు ఉండడం, భార్య పిల్లలు కలిగి ఉండడం, ఉద్యోగాలు కలిగి ఉండడం, మంచి చర్చి, ఏసీ చర్చి కలిగి ఉండడమే సేవ, దీవెన, ఆశీర్వాదం అన్నట్టుగా పోజింగ్లు కొడుతూ అమ్మ భయపడుతున్నారు. భయపడ్డ వాళ్ళు ఎందుకు వస్తారా సేవకి? సేవకి? బరిగొడ్లు కాసుకుపోండి ఆయన పోయి, బరిగొడ్లు గొర్రెలు కాసుకుని బతకండి. ఎందుకు సేవకు వచ్చి ఊరికే తెగ భయపడుతున్నా?
పోస్ట్ పెట్టడానికి భయపడతారు, కామెంట్ పెట్టడానికి భయపడతారు, గలం ఇప్పడానికి భయపడతారు, బయటకు వచ్చి నిరసన చెప్పడానికి భయపడతారు. ఏమన్నా బతికి ఏం సాధిద్దామని గలం ఇప్పలేరా, వాయిస్ ఇప్పలేరా? సోషల్ మీడియా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండ్ అండి ఇది. ప్రతి క్రైస్తవుడు వి వాంట్ జస్టిస్ అనే ట్యాగ్ లైన్ పెట్టి మీ ఫేస్బుక్లో అందరూ ఒక్కసారి విప్లవం చేయండి, దేశం మొత్తం కదలాలి. తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు వి వాంట్ జస్టిస్ అని ట్యాగ్ లైన్ చేసి పెట్టండి. సోషల్ మీడియాలో, ట్విట్టర్, ఎక్స్ వేదికలో, ఫేస్బుక్లో అండ్ అన్ని సోషల్ మీడియాలో పెట్టండి. అమ్మో భయపడతాం, అమ్మో ఏమవుతుందండి. ఏం కాదండి, ఏం కాదు. ఎంత హింసిస్తే అంత క్రైస్తవ్యం ప్రబులుతుంది. మీరు ఎంత సుఖపడితే క్రైస్తవ్యం అంత నీరసంగా ఉంటుంది. క్రైస్తవ్యానికి నేను ఒక హింసలే బలం. ఎంత హింసించబడితే అంత ప్రబలుతుంది. ప్రవీణ్ పగడాల లాంటి దైవజనుడు లాంటి మరణం ఇంతమందిని కదిలించింది. నేను ఒక సేవకుడిగా, ఒక పాస్టర్గా ఆశ్చర్యపోతున్న విషయం ఏంటంటే, ఆయనకి ఒక ఏసీ చర్చి లేదు, 1,00,000 మంది సంఘము లేరు. కానీ ఎలా ఇంతమందిని ప్రభావితం చేయగలిగినాడు? అదే తన వాయిస్ అండి. తన భావజాలాన్ని అంత స్పష్టంగా అనర్గళంగా చెప్పగలిగాడు. ఈ రోజున తెలుగు 2 రాష్ట్రాలలో ప్రపంచమంతటిలో ఉన్న క్రైస్తవులకు ప్రవీణ్ పగడాల గారంటే తెలియని వాళ్ళు ఎవరున్నారు సార్? తెలియనివాడు ఎవడన్నాడు? పిచ్చోడు. వాడు సరైనటువంటి వాళ్ళు విశ్వాసులు కాదు. అంత స్పష్టంగా తన భావజాలాన్ని, బైబిల్ గురించి మాట్లాడాడు. ఆయన్ని కొంతమంది మతోన్మాదులు ఈరోజు ఏమంటున్నారంటే, మా హిందూ దేవీ దేవతలను తిట్టాడు కనుక అతను ఇలా కుక్క సాగు చచ్చాడని చెప్పారు. అరే పిచ్చోడా, ప్రవీణ్ పగడాల గారిని దగ్గరగా వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. ఆయన ఎప్పుడు డైరెక్ట్గా మత గ్రంథాల జోలికి వెళ్ళలేదు. ఈ రాధా మనోహర్ దాస్ లాంటి వాడు, ఈ కరుణాకర్ సుగుణ లాంటి వాడు, ఈ లలిత్ కుమార్ లాంటి వాడు, ఇంకెవడు అమర ప్రసాద్ లాంటి వాడు, ఇంకా పిల్ల కుక్కలన్నీ వచ్చి బైబిల్ మీద మొరుగుతుంటే, బైబిల్ దేవుని మీద మొరుగుతుంటే, అరే బాబు ఇదిగో మీ ముడ్డి చూసుకుంటారా, మీ ముడ్డి కడుక్కోండి, ఇదిగో మీ గ్రంథాలు మా మీద పడి ఏడుస్తున్నారు, మా దేవుని గురించి మేము అంతా నిర్ధారించుకున్నాకనే వచ్చినాంరా, మీ ముడ్డి కడుక్కోండిరా, ఇదిగో ముడ్డి కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తానరా అని వచ్చాడు ఆయన. ఆయన ఎప్పుడూ డైరెక్ట్గా అటాక్ చేయలేదు, అలా ముడ్డి కింద ఉన్న విషయాలని చెప్పాడు. అందుకని ఆయన ఈ రోజున అంత టార్గెట్ చేశారు. ఈ రోజున ఏమి పట్టినట్టుగా ఉన్న వాళ్ళందరేమో కార్పొరేట్ బోధకులు అందరూ మంచోళ్ళండి. ప్రవీణ్ పగడాల లాంటి వారు మతోన్మాదులకు శత్రువు, ప్రధానమైన శత్రువు. వాళ్ళకి ఏం మాట్లాడుకుంటా గొంతును నొక్కి పెట్టుకొని ఎంతసేపటికి లోకంతో రాజీ పడిపోయి ఎప్పుడు చూడు అదే పెట్టకథలు, అదే జక్కయ్య, అదే రక్తస్రావం, అదే అబ్రాహము, ఈ సొల్లు కథలు తప్ప ఎప్పుడైనా బైబిల్ కోణంలో బోధించినటువంటి బోధకులు కనబడుతున్నారు సార్? ఎవరో 1, 2, 3, 4 కనబడతారు నాకు తెలిసి. అలాంటి వాళ్ళందరూ భయపడతామండి, అమ్మ బయటికి పోవద్దండి, 6 దాటినాక బయటికి పోవద్దండి, 7 దాటినాక బయటికి బతుకుతూలే 200 సంవత్సరాలు బతుకుదూలయ్యా, 200 సంవత్సరాలు బతుకుదూరులేండి. ఆ బీజేపీ వాళ్ళకి ఎలక్షన్స్ రాగానే ఫండ్స్ ఇచ్చుకుంటూ, బీజేపీ నాయకులతో మంచి సత్సంబంధాలు ఏర్పరచుకుంటూ, మా జోలికి ఎవరు రావద్దండి, మేమందరూ మీకు సానుకూలంగా ఉంటామండి అని ఇలా రాజీపడి బతికి మీలాంటి వాళ్ళు కావు అనుకుంటే కలకాలం బతకడం కంటే వాయిస్ ఇప్పి 4 రోజులు బతికినా పగడాల ప్రవీణ్ గారి లాగా చనిపోవడం ఉత్తమం అండి, ఉత్తమం. గొప్పోడు సార్ ఆయన, మహానుభావుడు. నేను చెప్తున్నాను, ఆయన ధన్యుడు. నెమ్మది పొందే చోట్లో ఉన్నాడు ఆయన. నెమ్మది పొందుతున్నటువంటి చోట్లో ప్రశాంతంగా ఉన్నాడు. మనకంటే గొప్ప ధన్యుడండి ఆయన. ఎలా నేను అంటున్నాను, ఒకవేళ మతోన్మాదులే టార్గెట్ చేసి చంపినా ఆయన నరకానికైతే వెళ్ళాడండి. వేరే గ్రంథాలలో ఉన్నటువంటి నరకాలు, 30 రకాల నరకాలు ఉన్నాయి, వాటిలో ఒక్కదానికి కూడా ఆయన వెళ్ళడు. రెస్ట్ ప్లేస్కి వెళ్తాడండి. దేవుని బిడ్డలు, పరిశుద్ధులు నెమ్మది పొందే చోటుకైతే వెళ్ళాడండి. కాకపోతే
ఆయన క్యారెక్టర్ని కూడా చంపాలని చూసినారు. దానికోసం మాలాంటి సేవకులు మేము మాట్లాడాలండి, ఖచ్చితంగా మాట్లాడాలి. ఎంతకాలం బతుకుతాం సార్? చచ్చినాం సార్. ఏమైతే సార్, ఒక ఆత్మీయుని పట్టుకొని అలా ఆయన నిందలేసి ఇలా చేయడం కరెక్ట్ కాదండి. అది పక్కా ప్రమాదమే. దీన్ని ప్రమాదం అంటే ఖచ్చితంగా ప్రీప్లాన్డ్గా చేసినారు. అది వేస్తారు సార్. సామధాన భేద దండోపాయాలు ఎరిగినటువంటి ఈ ఈ దొంగలు ఉన్నారు చూసినారా? రాక్షస జాతి. అది రాక్షస. కనికరమే ఉండదు వాళ్ళకి, కనికరమే ఉండదు. ఒక మనిషి తన గొంతు ఇప్పుతున్నాడనంటే వాడు ఖచ్చితంగా వాడిని గొంతుకు కత్తి పెడతారండి. మన దేశం ఎలాంటిదో తెలుసా? స్వతంత్ర పోరాటంలో పోరాడినటువంటి మహనీయులనే దొంగలుగా చిత్రీకరించి ఈ రోజున పైచాచిక ఆనందం పొందుతున్నటువంటి జాతి సార్ మంది. రాక్షస జాతి. అందరు కాదు, కొందరు ఉన్నారు, మహనీయులు ఉన్నారు, గొప్పోళ్ళు ఉన్నారు. ఇక అపోస్తలిక్ వాయిస్ తరపున ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే నా చిన్న సలహా ఏంటంటే, మన ప్రవీణ్ పగడాల గారి సతీమణి సిస్టర్ జెసికా గారు మీరు ఆదరించబడాలని, నెమ్మది కలిగి ఉండాలని మేము కోరుకుంటున్నాం. దయతో సిస్టర్, ఇట్ ఈస్ ద టైమ్ టు ప్రూవ్ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి గురించి మాట్లాడుతున్న వదరబోతులు సమాధానం చెప్పడానికి మీరు ఒకసారి ఏదైనా ఒక వేదిక చేసుకొని ఒక వీడియో చేసి ఆయన గురించి, ఆయన సతీమణిగా ఆయన క్యారెక్టర్ను ప్రూవ్ చేయాల్సినటువంటి వ్యక్తి మీరే. కాబట్టి వచ్చి మీరు, అంటే ఆయన గురించి తప్పుగా కాదు, మీరు ఏదైతే ఆయనను దగ్గరికి ఇన్ని సంవత్సరాలుగా అతనితో ఈ వైవాహిక జీవితంలో కలిసి ఉన్నటువంటి మీరు ఖచ్చితంగా మాట్లాడితే మంచిది అని మా సజెషన్. ఇఫ్ యువర్ చాయిస్, మీ ఇష్టం, ఎలా ఉంటే అలా మాట్లాడండి. కానీ మీరు వచ్చి మాట్లాడితే ఈ వదరుబోతులకు మతోన్మాదులకు కాస్త నోటికి తాళం పడుతుందని నా చిన్న సలహా సిస్టర్. ఒకవేళ వీడియో చూస్తే మీరు దయతో అందరూ కూడా సిస్టర్ గారికి తెలియచేయండి. మీరు ఇప్పుడు కాకపోయినా తర్వాతనైనా మీరు వీలు చూసుకొని కొంచెం కుదురుకున్నాక, తేరుకున్నాక రావాలని ఒక మీ సహోదరుడిగా కోరుకుంటున్నాను సిస్టర్. థ్యాంక్ యూ. అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రియులారా, ప్రియ సహోదరులారా, సోషల్ మీడియాను మతోన్మాదులు చాలా టెక్నిక్గా వాడుకుంటున్నారు. మనం కూడా ఆ విషయంలో జ్ఞానం కలిగి అప్రమత్తంగా ఎప్పటికప్పుడు ఏం భయపడకండి సార్, ధైర్యంగా ఉండండి. మన దేవుడు మనకు తోడుకున్నాడండి. ఒకవేళ ఆయన సెలవు లేకుండా మన నెత్తి తల వెంట్రుకలలో ఒక్కడి కూడా రాలేదని మనము తెలుసు. ఏం పర్లేదండి, ఆయనకు తెలియకుండా ఏం జరగలేదు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారికి జరిగిన సంఘటన దేవునికి తెలియదు అనుకుంటున్నారా? స్టెఫన్ గారు చనిపోతుంటేనే ప్రభువైన యేసయ్య తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వం నుంచి లేచి నిలబడ్డాడని రాయబడింది. ఆయనకు తెలియకుండా ఏం జరగదండి. రాళ్ళేస్తున్న సంగతి, రాళ్ళేసి క్రూరంగా కొడుతున్నటువంటి స్టెఫన్ గారి సంఘటన ప్రభువైన యేసయ్య చూడలేదా? చూశాడు. న్యాయము తీర్చే దేవుడు. ఇంకోటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. హతసాక్షులు సిందించిన రక్తము చాలా ప్రమాదకరమైంది. వారి రక్తము దేవుణ్ణి ఊరికే ఉంచదండి. మీరు బైబిల్ గ్రంథం బాగా, నిరపరాధుల రక్తమట దేవునికి మొర పెడతదట. నిరపరాధి ఆయన ఏం పాపం చేశాడు సార్? ఏం ద్రోహం చేసినాడు? ఆయన రక్తాన్ని ఊరికే నేల ఒలికిస్తే ఆ రక్తం ఊరుకుంటుందా? ఏబేలు రక్తం ఊరుకుందా? ఊరుకోదు. ప్రవీణ్ పగడాల గారి మృతి, నేను ఆయన ప్రమాదాన్ని నేను దగ్గరగా, అంటే ఆ ఫొటోస్లో చూసిన, పక్కా అదంతా కూడా ప్రీ ప్లాన్డ్గా ఆయన్ని చంపి హెల్మెట్ పక్క మంచిగా పెట్టి ఆ మాస్కును కళ్ళజోడును ఒక పక్కన పెట్టి చాలా ప్రీ ప్లాన్డ్గా చేశారు అబ్బాయి. ఏం పర్లేదు, దేవుడు తీర్పు తీర్చు దేవుడు ఆయన. మీరు ఆయన చేతిలో నుంచి ఎలా తప్పించుకుంటారో కూడా మేము చూస్తాం. జీవం గల దేవుని చేతిలో పడడం అయితే బహుభయంకరం. మీరు ఏదో అంటున్నారు, మా దేవి దేవతలు అన్నారు కనుక వాళ్ళు దేవుడు ఎవరు ప్రూవ్ చేసుకోలేనటువంటి మీరు దేవుళ్ళ గురించి మాట్లాడే రైట్ మీకు లేదురా అబ్బాయి, లేదు మీకు. ప్రపంచానికి సృష్టికర్త ఒక్కడే. ఆయన చేతిలో పడడం బహుభయంకరం, ప్రమాదం. మీరే డేంజర్ జోన్లో ఉన్నారు. ఈరోజు రాజకీయ బలంతోనో,
ఇంకేదో డబ్బు బలంతోనో ఇంకేదో మీకున్న బలంతో చేసి ఉండొచ్చులే. ఖచ్చితంగా దీనికి మీరు సమాధానం చెప్పాల్సిందే. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆ కోణంలో మిమ్మల్ని ఖచ్చితంగా నిలబెడతాడు. మా అందరికీ తెలుసు. మేము మిమ్మల్ని మీరు నాశనం కావాలని కూడా కోరుకోవట్లేదు. త్వరగా మారు మనసు పొందాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మనిషికి ఉన్నది ఒకటే జీవితం. చచ్చిపోయాక భయంకరమైనటువంటి అగ్ని. మిమ్మల్ని ఆ అగ్నిలో నుండి లాగడానికే ప్రయత్నం చేస్తున్నాం. కానీ మీరు అపార్థం చేసుకుంటూ మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెడుతున్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని లాగడానికే మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రవీణ్ పగడాల గారు కూడా మిమ్మల్ని అగ్నిలో నుండి బయటికి లాగడానికే, ఆ నరకంలో నుండి లాగడానికే బ్రతికిన కాలంలో మీ మనసు, మీ బుద్ధి, మీది మారాలని ప్రయత్నం చేశారు ఆయన కూడా. అని ఆయన మీద ఇంత కక్ష కట్టి మీరు చేయడం అయితే కరెక్ట్ కాదు. ఇంకొకటి, ఆయన క్యారెక్టర్ను కూడా చంపాలని చూస్తున్నారు. అందుకే మేము మాట్లాడుతున్నాం. దయతో చనిపోయినటువంటి వ్యక్తిని గౌరవించకపోయినా పర్లేదు, కానీ అవమానపరచకంట. ఆయన శాపగ్రస్తులు అవుతారు. మీ పిల్లలు, మీ కుటుంబాలు ఆగమవుతారా? పిల్లం లేనటువంటి కొంతమంది ఉన్నారు మతోరు మాతలు. వాళ్ళంటే వాళ్ళు పెద్ద భ్రష్టులు, వాళ్ళు అలాగే ఎలా చచ్చిపోతారు. పిల్లలు కుటుంబం ఉన్న వాళ్ళు ఉన్నారు చూసినారు. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ శాపం, మీ తెగుళ్ళన్నీ మీ పిల్లలకు వచ్చే ప్రమాదం. మీ దుర్మార్గమైన పనులకు మీ పిల్లలు, మీ కుటుంబం ఆగమయ్యే పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ. వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ.